అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద మహాయుద్ధమే ప్రకటించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటికే 25% టారిఫ్లు వేశాడు. దానికి అదనంగా మరిన్ని టారిఫ్లు వేస్తానని కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఆంక్షలకు మాత్రమే పరిమితం అయ్యేలా కనిపించడం లేదు. ఎంజీ రావు గారు, ఖచ్చితంగా భారత్ను ఏదో రకంగా నాశనం చేసి అమెరికాకు పోటీ లేకుండా చేయడమే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై, మరీ ముఖ్యంగా మోడీపై ఒక మహాయుద్ధాన్ని, ఒక గ్రేట్ వార్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. అందరూ ఊహించినట్టు ఇది కేవలం ట్రేడ్ టారిఫ్కి సంబంధించింది మాత్రం కాదు. పైకి కనిపించేది ట్రేడు. ఇండియా ఎక్కువ మా మీద 52% టారిఫ్స్ విధించింది. మేము కేవలం 26% విధించాం. రష్యా ఆయిల్ అక్కడ కొనుక్కుని అక్కడ ఉక్రెయిన్లో ప్రజల సావుకి ఇండియా కారణం అవుతుంది కాబట్టి నేను టారిఫ్స్ విధిస్తున్నానని పైకి ట్రంప్ చెప్తున్నాడు. కానీ ట్రంప్ చాలా గుంటనక్క అనమాట. ఇండియా సర్వనాశనాన్ని ఈరోజు ట్రంప్ కోరుకుంటున్నాడు. దాన్ని చెప్పకే లిండ్సే గ్రాహం అనే ఒక సెనేటర్ ఒక బిల్లు ప్రవేశపెడుతూ ఆయన నోట్లో కక్కేశాడు. వీ విల్ క్రష్ ఇండియా అని ఒక మాట వదిలేశాడు. కరెక్ట్గా స్పష్టంగా వీ విల్ క్రష్ అనేది కనపడిపోతుంది. సో ఇండియా సర్వనాశనం చేసి ఇండియాని ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకి అడ్డంకి లేకుండా చూసుకోవడం అనేది ఇప్పుడు ట్రంప్ లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఒక మహాయుద్ధాన్ని ప్రకటించినట్టు ఇక్కడ మనకు అవగతం అయిపోతుంది. ఎన్ని విధాలుగా మహాయుద్ధాన్ని ప్రకటించాడని మనం విశ్లేషిస్తే తెలిసిపోతుందండి. ట్రంప్ చూడండి, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడో అంతకు ముందు కూడా ఎలా ఉన్నాడో చూడాలి. ఆయన లక్ష్యం ఏంటంటే ఇండియాని వృద్ధి చెందనివ్వకూడదు, ఇండియా అమెరికాకి పోటీ కాకూడదు. మేక్ ఇన్ ఇండియా ఉంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్కి ఎగ్నెస్ట్. కాబట్టి ఆయన ఇటు టారిఫ్స్ విధించాడు 25%. రష్యాతో ఆయిల్ కొంటే ఇంకొక 10% అంటున్నాడు. రష్యా ఆయుధాలు కొంటే ఇంకోటి, రష్యా ఆయిల్ కొనకూడదు, రష్యా ఆయుధాలు కొనకూడదు, ఇంత పెట్టాడు. సో ఈ ట్రేడ్ వల్ల ఇండియా యొక్క వృద్ధి తగ్గిపోతుంది. ఆర్థిక అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీయడం దీని ఒక్కడితోనే ఆగలేదు. ఈ అమెరికా కాకుండా అటు యూరోపియన్ యూనియన్ రెచ్చగొట్టి యూరోపియన్ యూనియన్ కూడా మన ఇండియాకి చెప్పింది ఏమని, మీరు రష్యా ఆయిల్ కొంటే, రష్యా ఆయుధాలు కొంటే మళ్ళీ మేము ఏం చేస్తాం, మేము మీ మీద 100% టారిఫ్. EU అనేది అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ కాబట్టి దాంతో కూడా మనకి చాలా పెద్ద ప్రమాదం తెచ్చాడనమాట ట్రంప్. సో ఈ విధంగా యూను కూడా రెచ్చగొట్టి అక్కడ మనల్ని EU మీద కూడా టారిఫ్స్ విధిస్తున్నాడు. అంటే ఆర్థికంగా ఇండియాని ఒంటరి చేయడం, ఆర్థికంగా ఇండియా వృద్ధి రేటు అవ్వకుండా చేయడం అనేది ఆర్థిక ముఖ చిత్రంలో కనపడుతుంది. ఇక మిలిటరీ పరంగా చూస్తే రష్యా ఆయుధాలు మనం కొనకుండా చేస్తే మన ఆయుధ సంపత్తి ఉండదు అనేది ఒకటి చూస్తున్నాడు. సో రష్యా ఆయిల్ కొనకుండా చేస్తే అదొకటి, అమెరికా మీద, వేరే దేశాల మీద, అమెరికా తొత్తులైన గల్ఫ్ కంట్రీస్ మీద మన ఆయిల్ మీద ఆధారపడేటట్టు చేయడం, సో పారాసైట్గా చేయడం, ఇది ఒక లక్ష్యంగా మనకు కనపడుతుంది. ఎక్కడితోటి ఆగలేదు. పాకిస్తాన్ మళ్ళీ ఇంకో చూడండి, ట్రంప్ ఎంత తొంటరంటే పాకిస్తాన్ అక్కడ రెచ్చగొడుతున్నాడు. ఒకప్పుడు కోల్డ్ వార్ జరిగేటప్పుడు పాకిస్తాన్ ద్వారా పాకిస్తాన్ మూడు యుద్ధాలు చేసింది. 1948, 1965, 1971 యుద్ధాల్లో అమెరికా సపోర్ట్ చేయడం వల్ల అమెరికా ఆయుధాలతో చేసింది. అప్పుడు చైనా లేదు సీన్లో. అంటే మళ్ళీ ఈ ట్రంప్ అసీం మున్నీర్ని కలిసి పాకిస్తాన్ ఇండియా మీద రెచ్చగొడతాం. సో మళ్ళీ ఇంకొక యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ తీసారి అమెరికా ఉంటుంది. సో పాకిస్తాన్తో యుద్ధం చేసి ఇండియాని అణిచేయడం ఒకప్పుడు లేక. రెండోది ఏంటంటే చైనాని రెచ్చగొడతాం, చైనా పాకిస్తాన్ కలిపి రెచ్చగొడతాం. ఆ విధంగా ఏంటంటే చైనా ఇండియా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ మొట్టమొదటి టర్మ్ 2017 నుంచి 2021 అప్పుడు మొట్టమొదటి అధ్యక్షుడు చేసినప్పుడు భారత్ చైనాతో 2 సార్లు యుద్ధానికి వెళ్ళబోయింది. ఒకటి 2017లో డోక్లాం వ్యాలీలో, అప్పుడు ఒకటి గాల్వాన్ వ్యాలీ 2020. ఈ 2 సార్లు ట్రంప్ ఏం చేశాడంటే మాకు FBI రిపోర్ట్లోనే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లోనే మా శాటిలైట్లు చెప్తున్నాయి, ఏవి నాసా శాటిలైట్లు, ఇప్పుడు చైనా మీ మీద 2 రోజులు యుద్ధానికి వచ్చేస్తుంది, మీరు రెడీ అవ్వండి రెచ్చగొట్టేసేవాడు అండి. అంటే ఏంటి, ట్రంప్ చైనా ఇండియాని రెచ్చగొట్టి యుద్ధంలోకి వెళ్ళేటట్టు చేయడం, ఈ విధంగా ఇండియాని అణిచేయడం. సో ఇటు యుద్ధంలోకి వెళ్ళిందంటే ఇండియా ఆర్థిక అభివృద్ధి ఉండదు, ఆర్థిక అభివృద్ధి నుంచి డిస్ట్రాక్ట్ అవుద్ది. సో అమెరికా అభివృద్ధి, ఈ విధంగా ఇండియాని ఒంటరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకో విధంగా ఏంటంటే ఇండియా బలం ఏంటంటే ఈ బ్రిక్స్ దేశాల కూటమి, ఈ బ్రిక్స్ దేశాలపై కూడా ఆంక్షలు విధించి ఈ బ్రిక్స్ దేశాల మధ్య సఖ్యత లేకుండా చేస్తే ఇండియాని బ్రిక్స్ దేశాలకు దూరం చేయడం, అక్కడ కూడా అదే. తర్వాత ఆ విధంగా ఇండియాకి మిత్ర దేశాల నుంచి దూరం చేయడం, ఏది జపాన్, ఆస్ట్రేలియాను కూడా బెదిరించడం, కెనడాని, వాటితో ట్రేడ్ చేయొద్దు ఇండియాతోటని. తర్వాత ఇండియా యొక్క అతి పెద్ద బలం ఏంటంటే సర్వీస్ సెక్టార్.
ఇప్పుడు అమెరికాలో మన సర్వీస్ సెక్టారు, సాఫ్ట్వేరు, ఫార్మాస్యూటికల్స్ ఉంటాయి. అందుకనే మనకు వీసాలు లేకుండా చేయడం, అమెరికా కంపెనీని డైరెక్ట్గా, యాపిల్ లాంటి కంపెనీని డైరెక్ట్గా బెదిరించి ఇక్కడ పెట్టుబడి పెట్టకుండా చేయడం. అంటే ఏంటి, ట్రంప్ ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు ఇండియా మీద. ఇండియాని అణిచేయడం, ఇండియాని క్రష్ చేయడం. అంటే పైకి ట్రేడ్ వార్గా కనపడేది కానీ చాలా చాలా డేంజరస్ ఎత్తులు ఆయన వేస్తున్నాడని తెలుస్తుంది. ఒక సైనిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా. దీనితో పాటు అతిపెద్ద డేంజర్ ఒకటి ఉంటుందండి. ఎప్పుడు అమెరికా అంటే పక్క ఎవరైతే నష్టపడలేదు, ఎవరైతే అడ్డం తిరుగుతారో ఆ ప్రభుత్వాన్ని కూల్చేయడం. సద్దాం హుసేన్ కూల్చేశాడు. మన లాల్ బహదూర్ శాస్త్రి, మన అణుశాస్త్రవేత్తలను సిఐఏ చంపేసింది. సిఐఏ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనమాట. ఆ రోజు తాష్కంటి సిఐఏ హ్యాండ్ ఉంది లాల్ బహదూర్ శాస్త్రి. మన లీక్ డాక్యుమెంట్ చెప్తూ ఉంటాయి, క్లాసిఫైడ్ డాక్యుమెంట్. అణు శాస్త్రవేత్తను చంపేశారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అప్పుడు సిఐఏ వచ్చింది. ఎందుకంటే ఇందిరా మాట వినలే 1971 యుద్ధంలో అమెరికాకి. ఇప్పుడు ఆ డేంజర్ని మనం గమనిస్తే ఒక పెద్ద డేంజర్లో మోడీ ఉంది, మోడీ ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే మోడీ జాతీయవాద ప్రభుత్వం, నేషనలిస్ట్ ప్రభుత్వం. ఇండియా ఇంట్రెస్ట్కి ఇది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. ఒకప్పుడు ఇందిరా ఎలా కాంప్రమైజ్ అయ్యేది కాదు. ఈరోజు మోడీ కూడా అమెరికాకి అడ్డం తిరుగుతున్నాడు. అంటే ఇందిరా అన్నట్టు పైకి చెప్పడంలే నువ్వెంత అని, కానీ ఆయన దౌత్యం అంతా ఇందిరాని మించుంది ఇప్పుడు. కాబట్టి ఇటు మోడీకి పెద్ద మొగుడు, మోడీ అనేవాడు పెద్ద మొగుడైపోయాడు ట్రంప్కి. కాబట్టి మోడీని వదిలించుకోవాలి అంటే ట్రంప్ ఏం చేస్తాడు, తన సిఐఏ, సెంట్రల్ సిఐఏని వదిలేస్తాడు, వాళ్ళ ఎఫ్బిఐని. వాళ్ళు రంగంలో దిగితే చాలా డేంజర్, ప్రాణాలకు తెగిస్తారు, ఎంతైనా చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళ రిజైమ్ చేంజ్ అని. ఇప్పుడు ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. మోడీ గద్దె దిగాడు అనుకోండి, అమెరికాకి మళ్ళీ తిరిగి ఉండదు, ఏదో తర్వాత చేసుకుంటుంది, మేనేజ్ చేసుకుంటుంది. కాబట్టి మోడీ ప్రభుత్వానికి కూడా డేంజరస్ తలపెట్టే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి. మోడీ ప్రాణహాని కూడా చేసే ప్రమాదం అమెరికా చేస్తుంది. ఎందుకంటే అమెరికా హిస్టరీ అంటేనే రక్తపాతాలు. అమెరికా హిస్టరీ అంటే ప్రభుత్వాలు చేంజ్. సద్దాం హుసేను, గడాఫీ లిబియాలో మనం చూసాం. రష్యాలో ఎన్నికల్లోకి ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది, చైనాలోకి ఎన్నికల్లోకి ఇన్వాల్వ్ ఉంటుంది, జపాన్లో ప్రభుత్వాలు తొత్తు ప్రభుత్వాలు పెట్టుకుంటుంది. ఎలాగనమాట, ఎవ్వరు నచ్చకపోయినా ఆ ప్రభుత్వాన్ని. తర్వాత లాటిన్ అమెరికా అంతా యుద్ధాలు చేస్తుంది. ఇప్పుడు బ్రెజిల్లో బొల్సనారో ఇష్యూ, ఆ ఇష్యూ, అర్జెంటీనాలో అలా చేసింది. సో అమెరికా హిస్టరీ అంటేనే ప్రభుత్వాన్ని కూల్చేయడం, సిఐఏ. కాబట్టి ఇప్పుడు సిఐతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సిఐఏతో, అమెరికా సిఐ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో. సో ఇంత దారుణం. ఇప్పుడు ఇండియా ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచంలో మిలిటరీ సూపర్ పవర్గా కూడా అవతరించింది. ఇది అసలు కన్ను కొట్టేస్తుంది అమెరికాకి. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి అక్కసుతో ఒక రకంగా మహాయుద్ధాన్ని ఇండియా మీద ప్రకటించాడు. ఇది మోడీకి అర్థమై ఉంటుంది. కాబట్టి ఇండియా మనం చాలా జాగ్రత్తగా స్టెప్లు వేయవలసిన అవసరం. ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇండియా ట్రంప్ లక్ష్యాన్ని అర్థం చేసుకుని మోదీ వ్యూహాత్మకంగా వెళుతున్నట్టుగా స్పష్టమవుతోంది. ఇప్పుడు మోదీ ముందున్న టాస్క్ ఏంటి? అమెరికా ఎత్తుల్ని చిత్తు చేసి ఏ విధంగా ఇప్పుడు దీని నుంచి బయటపడాలి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ట్రంప్ ఎలా అయితే ఫోకస్ చేసి ఇండియాని అణచాలని చూస్తున్నాడు అన్ని విధాలుగా, నరేంద్ర మోడీ ఒక జాతీయవాద తత్వం ఉన్న ఒక ఐడియాలజీ ఉన్నది. నరేంద్ర మోడీ కూడా అమెరికా మీద ఫుల్ ఫోకస్ చేసేసాడని తెలుస్తుంది. పైకి యుద్ధం రణరంగం కింద కనపడడం లేదు మనకి, కానీ ఒక ఫుల్ ఫోకస్ అమెరికా ఇండియాల మధ్య ఒక మహాయుద్ధమే నడుస్తుంది. ఈ యుద్ధం ఎటువంటి దారి తీస్తుంది అనేది మనకి తెలుసు. అమెరికా ఇండియాల మధ్య సైనిక పరంగా యుద్ధం రాదు, కానీ ఒక మహా దౌత్య యుద్ధమే కాదు, ఆర్థిక యుద్ధమే కాదు, మిలిటరీ యుద్ధమే కాదు, అన్నీ జరుగుతుంది. ఎందుకంటే ఇండియాని ఒంటరి చేయాలి. ఆర్థికంగా, రాజకీయంగా, దౌత్యపరంగా అన్ని విధాలుగా ఇండియాని ఒంటరి చేయడానికి ట్రంప్ రంగంలో దిగాడు. కాబట్టి మోడీ కూడా ఫుల్ రంగంలో దిగాడు. ఎందుకంటే ఇప్పుడు రైజింగ్ ఇండియా, అంత పవర్ఫుల్ ఇండియా అనమాట. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా ఫస్ట్ ఆర్థిక యుగం కాబట్టి, ప్రపంచీకరణ కాబట్టి, 1991లో మొదలైన భారత ఒక అద్భుత ఆర్థిక జర్నీ అనేది ఈరోజు 4th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది. ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నారంటే బ్రిక్స్ కరెన్సీని తీసుకురావడం, బ్రిక్స్ దేశాలని ఏకతాటిపై తీసుకురావడం. ఇండియాకి అది చాలా ఈజీ కూడా. తర్వాత ఈ బ్రిక్స్ దేశాలు తీసుకొచ్చి స్లోగా బ్రిక్స్ కరెన్సీ తెస్తే డాలర్ పతనం జరిగిద్ది. అంటే అమెరికా, నేను చెప్పాను కదండి, నరేంద్ర మోడీ అక్కడ అమెరికా కారు కోతలు కూసినట్టు నరేంద్ర మోడీ కారు కోతలు కూయడంలే. మీరు నన్ను క్రష్ చేస్తే మేము కూడా నేను క్రష్ చేస్తామనే మాట అనదు. భారత దౌత్య విధానం మౌనంగానే ఉంటుంది. కానీ అమెరికాని ఫుల్ క్రష్ చేయడానికి మోడీ రణరంగంలోకి దిగినట్టు తెలుస్తుంది ఆర్థికంగా. అందుకని బ్రిక్స్ దేశాల కూటమి, అందుకే బ్రెజిల్ ఆయనే డైరెక్ట్గా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీని స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తే డాలర్ పతనం అదే రోజు జరుగుతుంది, ఒక డికేడ్లో అయిపోతుంది. అది మొట్టమొదటి నరేంద్ర మోడీ వ్యూహం.
రెండోది ఏంటంటే రిక్, రష్యా ఇండియా చైనాల కూటమికి ఈ నెల ఆగస్టు 30న చైనా వెళుతున్నాడు మోడీ గారు. ఈ చైనా వెళ్ళినప్పుడు అక్కడ పుతిన్, జిన్పింగ్తో ముగ్గురు కలిసి మీట్ అవుతున్నాడు. రిక్ బయటకు వస్తుంది. ఇప్పుడు రష్యా కూడా రెడీగా ఉంది. రష్యా అధ్యక్షుడు చెప్పాడు రిక్ని పునరుద్ధరించేద్దామని. చైనా రెడీగా ఉంది, జిన్పింగ్. అందుకే విదేశాంగ మంత్రిని కలిసి రాజ్నాథ్ సింగ్ని కలిపి ఎట్టి పరిస్థితుల్లో మోడీని చైనా తీసుకెళ్లేటట్టు చేయడానికే చైనా వెనక్కి తగ్గింది ట్రేడ్ పరంగా. అది మనకు తెలుస్తుంది ఇప్పుడు చూస్తూ ఉంటే. కాబట్టి రిక్ అనేది మళ్ళీ పూర్వవైభవం వస్తే అది అమెరికా పతనానికి దాచిస్తుంది. ఎందుకంటే ఇండియా, చైనా, రష్యాలు కలిస్తే ప్రపంచంలో ఎవరు నిలవలేరు సైనిక పరంగా. ఇదొకటి. తర్వాత ఇప్పుడు ఈ రష్యాకి మన అజిత్ దోవల్ గారు, జైశంకర్ గారు ఈ ఒక వారంలో రష్యా వెళ్ళబోతున్నారు. అప్పుడు ప్రధానంగా ఎందుకు వెళ్తున్నారంటే రష్యాతో లాంగ్ టర్మ్ ఆయిల్ డీలు. అంటే ఇక్కడ నుంచి ఏదో రష్యా అప్పుడు అమ్మడం కాదు, ఇదే రేటుకి ఒక డికేడ్ పాటు, ఒక 20 సంవత్సరాల పాటు ఫుల్ కాంట్రాక్ట్ కుదిర్చేసుకుంటారు. అంటే ప్రపంచంలో ఆయిల్ రేట్ ఎలా ఉన్నప్పటికీ, ఎలా ఉన్న సంబంధం లేకుండా ఒక ఫిక్స్డ్ రేటుకి, ఇప్పుడున్న రేటుకి ఫిక్స్ చేసేసుకుంటే ఇండియాకు వచ్చే డికేడ్ పాటు ఆయిల్కి అసలు ఎటువంటి డౌటు లేదు. అంటే ఇండియాకు ఆయిల్ వీక్ పాయింట్ కాబట్టి, పెట్రోలియం వీక్ పాయింట్ కాబట్టి అది రష్యా నుంచి మనకి ఒక డికేడ్ లాంగ్ అగ్రిమెంట్ మనకు ఉందంటే, ఎందుకంటే చైనాకి అక్కడ ఇరాన్కి ఎలాంటి అగ్రిమెంట్ ఉందండి, ఒక డికేడ్ పాటు ఉంది. మనం కూడా గ్యాస్, ఆయిల్ ఒక అగ్రిమెంట్, లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ 10 సంవత్సరాలకు రష్యా నుంచి కుదిర్చేసుకోగలిగితే ఇక మనకు ఆయిల్ అనేది వీక్నెస్ లేకపోతే మనకు ఒక వరం అయిపోతుంది. అంటే ఇప్పుడు ట్రంప్కి బిగ్ షాక్ ఏంటంటే ఇండియా వీక్ పాయింట్ని పక్కబెట్టి ఇండియా, రష్యాల మధ్య ఒక 1 డికేడ్కి సంబంధించి ఒక దశాబ్దానికి ఒక ఫిక్స్డ్ రేటుతో ఆయిల్ డీల్ కుదిర్చేసుకుంటే ఇంకా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఓటమే. రష్యాకు ఒక అద్భుతమైన వరం. చైనాకి ఎందుకు కుదుర్చుకుంటుంది అంటే ఇదే తక్కువ రేటుతో ఇప్పుడు ఏది రష్యా కూడా ఇది ఒక వరం. ఇండియా లాంటి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆయిల్ మార్కెట్ 2030 నాటికి సెకండ్ వెళ్ళబోతుంది. అంత ఆయిల్ రష్యా నుంచి కొనుక్కోగలిగితే రష్యాకి $1 ట్రిలియన్ చెల్లిస్తాం ఒక 10 సంవత్సరాలు. సార్ రష్యా ఎకానమీకి డౌట్ ఉండదు, రష్యాని ఎవడేం చేయలేడు. అలాంటి ఒప్పందం ఒకటి కుదరబోతుందండి, ఇది ఒకటి. తర్వాత ఏంటంటే అమెరికా నుంచి ఆయుధాలు ఎక్కువ కొనుక్కుంటున్నాం. ఇప్పుడు 3వ అతిపెద్ద ఆయుధ సప్లైదారు. ఇక్కడ నుంచి అమెరికా నుంచి మనం ఎటువంటి ఆయుధాలు కొనుక్కోం, ఎందుకంటే చాలా డేంజరస్. F-35 కాకుండా ఈ రష్యా నుంచి SU-30, SU-57 అంటే 5th జనరేషన్ ఫైటర్స్ కొనుక్కుంటాం. రష్యాతోని ఇంకెక్కువ బంధం ఉంటుంది, ఇటు ఇజ్రాయెల్ అన్ని దేశాలతో ఉన్నట్టు. ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి పెద్ద షాకు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇండియా, మోడీ ప్రభుత్వం కూడా ఒకటి ఆలోచిస్తుంది, ఇంకొక నెల పాటు చూస్తే ట్రేడ్ డీల్ని చాలా ప్రశాంతంగా వెళ్ళద్ది. కుదరలేదు అంటే ఒక నెల వ్యవధితో, అంటే ఆగస్టు తర్వాత లోపు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దారికి వచ్చి ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే ఇండియా కూడా ప్రతి ఆంక్షలు విధిస్తుంది. ఈ ప్రతి ఆంక్షలు అమెరికాకి చాలా డేంజరు. ఏంటంటే ఇండియా తన సర్వీసెస్ ఏవైతే మనం సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటి మీద ట్యాక్స్ వేస్తే అమెరికాకి చాలా నష్టం. తర్వాత ఈ సర్వీసెస్ని వేరే దేశాలకు మళ్ళిస్తాం. మన ఫార్మాస్యూటికల్ ఎగుమతులు వాళ్ళకి వెళ్ళకపోతే $200 బిలియన్ లాస్ అమెరికాకి. ఇప్పటికే ట్రంప్ అక్కడ మందుల విలువ తగ్గించమని అమెరికా కంపెనీలను అడుక్కుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఇండియా మందులు అనేది 30% మార్కెట్. అక్కడ ప్రతి సబ్స్క్రిప్షన్లో, అంటే మెడికల్ డాక్టర్లు ఇచ్చే ప్రతి ప్రిస్క్రిప్షన్లో ఒక 40 వంతు ఇండియన్ మెడిసిన్సే ఉంటాయి. సో అమెరికా ప్రమాదంలో పడుతుంది. ఇండియా టెక్నాలజికల్ హబ్, లేబర్ అనేది అమెరికాకి చాలా ఇంపార్టెంట్. అమెరికాలో ఉన్న ఇండియన్ NRIs అందరూ అమెరికాకి ఎగ్నెస్ట్గా ఒక రకంగా ఒక ఫీలింగ్ వచ్చినా అది అమెరికాకి చాలా లాస్, ఎందుకంటే అమెరికా కంపెనీలు మన మీద ఆధారపడి ఉంటాయి. సో ఇండియా ప్రతి ఆంక్షలు విధించడానికి కూడా సిద్ధపడుతుంది. సో ఈ విధంగా ఒక రిక్ని పునరుద్ధరించడం, బ్రిక్స్ కరెన్సీని తేవడం, తర్వాత ఈ ట్రంప్ ఈ సెప్టెంబర్లో ఇండియా రావాలి క్వాడ్ సమ్మిట్, అది చైనాకి ఎగ్నెస్ట్గా ఉంది ఆ గ్రూపు. ఈ క్వాడ్ సమ్మిట్గా ఆయన రాకుండా చేసేటట్టు మనం అసలు ఆ సమ్మిట్టే పెట్టలేదంటే, క్వాడ్లోంచి బయటికి వెళ్ళడం వెంటనే సమ్మిట్టే పెట్టలేకపోతే చైనాకు ఊపినిచ్చినట్టు. చైనా మన వైపు తిరిగిద్ది, చైనాని మన వైపు ఇప్పుడు ట్రంప్ రెచ్చగొట్టడానికి ఉండదు. ఆ విధంగా క్వాడ్లోంచి బయటకు వస్తే అమెరికా వీక్ అయిపోయినట్టే చైనాతో పోలిస్తే. సౌత్ చైనా సీలో అది వీక్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ ట్రంప్ వేసే ప్రతి ఎత్తులు ఇండియాని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, మిలిటరీ పరంగా లోన్ చేసేసి, ఒంటరి చేసేసి ఇండియాని క్రష్ చేసేద్దామని ఒక ట్రంప్ ఎత్తుగడని మోడీ అర్థం చేసుకుని, మోడీ ఫుల్ ఫోకస్ అమెరికా మీద పెట్టి అమెరికా డాలర్ బదులు ఇది తెచ్చి రష్యా, చైనాలతో స్నేహం చేసి ట్రేడ్ డీల్స్ అన్నింటిలో కుదుర్చుకుని అన్ని దేశాలతో ట్రేడ్ ఉద్ధరింపబడి ఇండియా డొమెస్టిక్ మార్కెట్. ఇప్పుడు ట్రంప్ అసలు ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ చెప్పారు, అమెరికాని రిప్లేస్ చేయాలంటే అని డైరెక్ట్గా చెప్పకుండా భారతీయులారా మీరు దేశభక్తులు, స్వదేశీ డిమాండ్ని, స్వదేశీ వస్తువులు కొనండి అన్నాడు. అమెరికా వస్తువులు కొనొద్దని.
సో ఈ విధంగా చెప్పేశారు. సో 1.4 బిలియన్ పాపులేషను, గ్రోత్ రేట్ కొంచెం 0.5% తగ్గినా అమెరికాతో మన యుద్ధం చేస్తే అది మన ఇండియాని మాత్రం ఏం చేయలేదు, కానీ అమెరికాకి చాలా లాస్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రపంచ దౌత్య ఈక్వేషన్లో మనం ఈస్టర్న్ హెమిస్ఫియర్ చైనా ఇటు రష్యాలతో చిన్న చిన్న దేశాలతో వర్తకం పెంచుకుంటే అమెరికా మీద ఆధారపడడం తగ్గించేస్తాం. ఫస్ట్ కొంచెం ఒక డికేడ్ ఇబ్బంది పడతాం, తర్వాత లేదు. ఈ విధంగా మోడీ ఫుల్ ఫోకస్ ఈరోజు అక్కడ పెట్టి తన సిఐ నుంచి రక్షించుకుంటూ అమెరికా భరతం పట్టడానికి మోడీ దిగేశాడని తెలుస్తుంది. మోడీ బయటికి అయితే చెప్పడం. సో బ్రిక్స్, ఈ రిక్కు, ఈ కరెన్సీతో తర్వాత అదేవిధంగా సూర్య లాంటి మిసైల్స్ డెవలప్ చేసి ఒకవేళ అమెరికా మన మీద అటాక్ చేస్తే, ఎందుకంటే చెప్పలేమండి ప్రపంచంలో ఎలా ఉంటుందో, లేకపోతే ఇటు పాకిస్తాన్ సపోర్ట్ చేసినా డైరెక్ట్గా సపోర్ట్ చేసిన అమెరికాని ఢీకొనగలిగే సూర్య మిసైల్ మనం వెంటనే రావాలి. అది కూడా ఇండియా ప్లాన్ అని తెలుస్తుంది. తర్వాత బాంబరు, లాంగ్ రేంజ్ బాంబర్ మనం ఓన్గా తయారు చేసుకుంటే ఇటు అమెరికా బాంబర్లు వస్తే చూడండి ఇరాన్ విలవలాడిపోయింది. ఇప్పుడు అమెరికా వెళ్ళి డైరెక్ట్గా యుద్ధం చేయడానికి ఒక సబ్మెరైన్సే ఉన్నాయి. మన న్యూక్లియర్ ట్రేడ్లో లాంగ్ రేంజ్ మిసైల్స్, బాంబర్స్ కూడా వస్తే అమెరికాని 3 విధాలుగా మనం చేయొచ్చు. ఇక అమెరికా దాడి చేయడానికి కూడా ఉండదు. ఇది ప్రపంచంలో సూపర్ పవర్గా నిలబెడితే అమెరికాని ఎడ్డుకోగలుగుతాం. 1971 పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి ఇండియా తన స్వత్త అటు చైనా, రష్యాను నమ్మకుండానే వాళ్ళ నుంచి అన్నీ ఉపయోగించుకుని మోడీ వ్యూహం ఎలా ఉంటుందంటే దేశానికి అన్ని విధాలుగా స్వయంగా నిలబడగలగాలి. ఇది ఒక అద్భుతమైన వ్యూహంతో మోడీ ఫుల్ ఫోకస్ ఈరోజు అమెరికా మీద పెట్టేశారు. అమెరికా మీద మహాయుద్ధాన్ని మనం కూడా ప్రకటించామనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది.